భూ సెటిల్మెంట్ ఎక్కువ చేస్తుంటారు అంటే ఈ పటాన్ చెరువు దగ్గర ఉన్న ఈ భూమిని అంతా కూడా మాజీ స్వతంత్ర సమరయోధులు కొంతమంది కాకపోయినా పొరుగు నియోజకవర్గాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద మీరు భూములు ఇచ్చేశారు అలిగేషన్ ఉంది. దాని మీద ఒక కమిటీ, దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏంది ఆ విషయం ఏమిటంటారు? వాస్తవానికి ఏంటంటే నేను 2004 ఎమ్మెల్యే అయినప్పుడు నాకు పడంచర్ కూడా నా ఒకటే, అప్పుడు ఇదంతా ఒకటే కాన్స్టిట్యున్సీ నాకు. అప్పుడు పెద్ద వాల్యూ లేదు. అయితే ఆ టైంలో వాస్తవానికి కూడా వేరే జిల్లాలకు సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్లు మా వాళ్ళని కొందరు అప్రోచ్ అయితే అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నేను అది పాస్ చేసి వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చిన. అది ఆ రోజు తప్పని మాకు తెలియదు. దాని తర్వాత టీఆర్ఎస్ నుంచి నేను ఎప్పుడైతే కాంగ్రెస్లో పోయినో అప్పుడు హరీష్ రావు దాని మీద అలిగేషన్ పెట్టిండు. ఇట్లా ఫ్రీడమ్ ఫైట్ వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి వీళ్ళకు భూములు ఇచ్చిండు అని. అయితే వేరే జిల్లాలకు ఇక్కడ ఇవ్వద్దు అనేది అప్పటికి రూల్ వచ్చిందంట, అది మాకు తెలియదు. దాని మీద విజిలెన్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. ఏమని, ఈ భూములు వాపసు తీసుకోవాలి, అసైన్మెంట్ కమిటీ చైర్మన్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, సిబిసిఐడికి ఇవ్వాలనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా సార్ ఇది ఆయనకి ఈ విషయం అంతా చెప్పిన. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంటుంది కాబట్టి కేసులు అవసరం లేదు, గవర్నమెంట్ నో లాస్ కాబట్టి దాన్ని కేసు డ్రాప్ చేసేసేయండి అని రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు. అది కేసు డ్రాప్ అయిపోయింది. అయినా సరే పేపర్లలో 500 కోట్లు 1000 కోట్లు అని నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఒకవేళ 500 కోట్లు 1000 కోట్లు నా దగ్గర ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక్కడ తిరగనిస్తానా అని నేను క్వశ్చన్స్ చేసిన వాళ్ళని. అంత డబ్బు నా దగ్గర, నేను మామూలు లక్షలు ఉంటేనే మీరు నన్ను తట్టుకోలేకపోతున్నారు, నాది 500 కోట్లు ఉంటే టీఆర్ఎస్ పార్టీ నన్ను తట్టుకుంటుందా? నేను అసలు వాళ్ళని తిరగనిస్తానా అని కూడా నేను ప్రశ్నలు వేసిన. అయితే అది అలాంటి అలిగేషన్ని ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా అలా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు డ్రాప్ చేసిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి జగ్గారెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనే దాని మీద వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది ఎంత పాసిబుల్ ఏందన్నది నాకు తెలియదు. సరే, రాజకీయాలలో సహజం ఇవంతా. ఎలా ఎదుర్కొంటారు? ఏముంది, తప్పకుండా దాన్ని చట్టాన్ని గౌరవించాల్సిందే, న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే. వాళ్ళకు నిజంగా చేస్తే రాజకీయ కక్ష సాధింపులే కాబట్టి ఇవన్నీ తెలియక చేసింది అంటారు. విచారణలో ఇదే అది రూల్ ప్రకారం తప్పనుంది. మా ఇంటెన్షన్ తెలిసి చేసింది కాదు. అది నిజంగా 500 కోట్లు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇవి వచ్చిందే సచ్చింది లేదు, ఇది ప్రచారం ఎక్కువ, ఆందాయం తక్కువ దీనికి అంతా. కానీ టీఆర్ఎస్ ఎప్పుడు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ కాదు హరీష్ రావు. అసలు హరీష్ రావుకి మీకు ఎందుకు విభేదాలు? వాస్తవానికి ఇప్పుడు హరీష్ రావు నేను 2004 టికెట్ అడిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇద్దరం చెబుతల మీద కూర్చుంటుంటాం. సేమ్ ఇద్దరం ఫుట్పాత్ మీద కూర్చున్నాం ఇద్దరం. ఆయనకు టికెట్ లేదు, నాకు టికెట్ లేదు. అప్పుడు ఆయన పరిస్థితి అట్లే ఉండే, నా పరిస్థితి అట్లే ఉండే. ఆయన అల్లుడు కాబట్టి తొందరగా గెటన్ అయ్యిండు. మాట చెప్పాలంటే ఆయన ఏమి నా తీరు కౌన్సిలరో చైర్మన్ రాజకీయం చరిత్ర ఉన్నాడైతే కాదు కదా. దాని తర్వాత ఏంటంటే నేను ఆయన నచ్చింది ఏంటంటే బ్లాక్మెయిలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, నేను నీకు మనసు విప్పి కొన్ని విషయాలు చెప్తా, అవి రికార్డ్ చేసేస్తాడు. అవి మళ్ళీ వానే బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ పొలిటీషియన్ ఆయన. మిమ్మల్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేశాడా? ఇదే దీని మీదనే నేను డ్రాప్ అయిపోతా, అది ఇది నీకు ఎందుకు అని. నేను డ్రాప్ అయ్యేది ఏముంది, ఇట్లా దొంగతనం చేసింది ఏముంది, అసైన్ కమిటీ చైర్మన్గా పాస్ చేసిన, అది లీగల్గా తప్పు. కేసులు చేస్తా అంటారు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ కాబట్టి చేస్తామంటారు, చేసుకోండి, బెయిల్ తెచ్చుకుంటా, ఇక నీతో కొట్లాడుతూనే ఉంటా. నేనేం తగ్గ ఇంకా. ఫస్ట్ మీకు హరీష్ రావుకి ఎక్కడ పడి చూపాయి? నేను యాక్చువల్గా నరేంద్ర గారు నాకు మినిస్టర్ కావాలని ప్రతిపాదన చేసిండు. అల్లుడు కాబట్టి ఎమ్మెల్యే లేకపోయినా మంత్రి ఇచ్చేసిండు. అక్కడ మా ఇద్దరికి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నరేంద్ర గారికి కేసీఆర్కి అక్కడనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా పోరు జరుగుతూనే ఉంది. ప్రస్తుతం హరీష్ రావు గారు అంటే మీ సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ వస్తే దాన్ని మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రతిపాదనలు సమైక్య రాష్ట్రంలో జరిగినాయి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని హరీష్ రావుకి నీకు ఇస్తున్నా అని సిద్దిపేటలో ప్రకటించాడు. స్థానిక ఎమ్మెల్యే ఆపే దాంట్లో ఫెయిల్ అయ్యిండు. దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని సిద్దిపేటకు ఇస్తావా,
సిద్దిపేట మెడికల్ మా సంగారెడ్డి ప్రతిపాదనలకు సంబంధించిన మెడికల్ కాలేజ్ ఇస్తావా, నువ్వు రాజీనామా చేస్తావా? కేసీఆర్ సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్తావా, మెడికల్ కాలేజ్ ఇస్తావా? ఇదే ఇక నా సవాల్. రేపు 2 ఏళ్ళు నా కాలేజ్ వచ్చేంత వరకు వాళ్ళతో పోరాటమే. ఈ జిల్లాకి ఎప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళని అడ్డుకుంటా కొట్లాడతా. పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నా వెనకబడి ఉన్నట్టున్నారు. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి, ఎవరైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలోని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రజా పోర్ అని రేపు చేయబోతున్నారు. అంతకుముందు రైతు పోరుయాత్ర చేశారు, అంతకుముందు విద్యార్థి పోరు చేశారు. ఇలాంటి పోరుయాత్రలు చేస్తూ ప్రభుత్వ తీరుని ఎండగడుతున్నారు. అంటే ఆ శైలిలో మీరు వెనకబడి ఉంటున్నారు కాంగ్రెస్? లేదు, ఏది ఉన్నా ఇప్పుడు ఆల్టర్నేటివ్ తెలంగాణలో కాంగ్రెసే. తెలుగుదేశము ఒకప్పుడు ఉండే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ అయిన తర్వాత తాను ఎప్పుడైతే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలిపెట్టి విజయవాడ పోయిండో ఆయన వీక్ అయిపోయాడు. ఆ పార్టీ వీక్ అయింది, ఆయన స్టాండ్ వీక్ అయింది చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎదిగినా చంద్రబాబు నాయుడుకి కానీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి రాజకీయంగా వచ్చే లబ్ధ్యం లేదు. కాబట్టి తాను 100% ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రాల్లో ఉన్న తన రాజకీయ జీవితాన్ని గడుపుతాడే తప్పితే తెలంగాణకి రాడాయన. కాబట్టి ఇక్కడ వీక్ అయింది టీడీపీ. ఉద్యమాలు రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యమాలు చేసినా కేసీఆర్ మొదటి నుంచి కూడా తాను టీడీపీని టార్గెట్ చేస్తూ పనిచేసుకుంటూ వచ్చాడు. టీడీపీ ఆ ట్రాప్లో వెళ్ళిపోయింది. స్థానిక నాయకులందరూ అదే ప్రయోగం కాంగ్రెస్ మీద చేసాడు. కాంగ్రెస్ కేసీఆర్ ట్రాప్లో పోలే, 1-2-3 తప్పితే ఎవరు కూడా పోలే. కానీ కాంగ్రెస్ పార్టీ భూమిలో నుంచి వచ్చింది. అది భూమిలో నుండి వేర్లతో, అంటే మర్రి చెట్టు లాంటిది అది కాంగ్రెస్ పార్టీలో కూడా విభేదాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మరోవైపు చూస్తే కోమటిరెడ్డి గారు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సీఎం నేనే ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. నాయకత్వ బలం ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఆయన సీఎం అవుతారా? కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ చతుర్దశ బాగుంటే వాళ్ళ అదృష్టం ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి అధిష్టానాన్ని మెప్పించి కష్టపడి వాళ్ళ యొక్క పనితీరును అధిష్టానానికి నచ్చే విధంగా పనిచేస్తే ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో సీఎం కావచ్చు, సర్వీస్ ఇవ్వచ్చు. జగ్గారెడ్డి గారు తరచూ పార్టీలు మారే మనిషి. బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, బీజేపీ నుంచి టీఆర్ఎస్కి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారంటున్నారు. ఇప్పుడు అనుకూలిస్తే కేసీఆర్తో అనుకూలిస్తే టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ తలుపులు మూసేయడంతోనే ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. టీఆర్ఎస్ ఏమాత్రం గ్రీన్ స్వింగ్ నడిచినా టెన్షన్గా జగ్గారెడ్డి గారు టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతారు అన్న అపవాదు కూడా ఉంది. మీ సమాధానం? ఒక విషయానికి వచ్చినట్టయితే ఈ పార్టీలు మార్చే విధానము జగ్గారెడ్డికి అయితే ముద్ర ఉందో అది వాస్తవమే, అది ఫ్యాక్ట్ జరిగింది. అది బీజేపీలో ఎదిగిన తర్వాత అనగదొగ్గబడ్డ కాబట్టి టీఆర్ఎస్లోకి వచ్చిన. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచిన అక్కడ కూడా నాకు న్యాయం జరగదు, ఇది ఎప్పటికైనా ప్రమాదమే ఈ పార్టీ రాజకీయంగా అనే గ్రహించి కాంగ్రెస్లోకి వచ్చిన. 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నా. అనుకోని పరిస్థితులలో 2014లో ఓడిపోయిన తర్వాత అనుకోని పరిస్థితులలో నేను ఒక రాంగ్ డిసిషన్ బీజేపీలో పోవడం జరిగింది. ఏ పరిస్థితులు? అప్పుడు నా బలహీనతలు అంటే అది వాస్తవానికి చెప్పాలంటే కారణాలు పెద్దగా లేవు. కానీ ఆ సమయము మరి అందుకు చెప్పాలంటే నన్ను వాళ్ళ ప్రెషర్సు, లేకపోతే నా దగ్గర ఉన్న నా వెల్విషర్సు, నాకు ఎవరైతే వెల్విషర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకరిద్దరు అందులో బీజేపీ సింపథైజర్స్ ఉండడము, ఇందులో 2 ఉన్నారు సింపథైజర్స్, వాళ్ళు కూడా నన్ను ప్రేరేపించడము. ఆ టైంలో నేను సరి అయిన నిర్ణయం చేయడము ఆలోచించుకోకపోవడంతో తప్పుడు నిర్ణయం తీసుకొని బీజేపీలో పోయినా. అది పోవడమే తప్పు అని అనుకుంటూనే పోవడం జరిగింది. దాన్ని గ్రహించి మళ్ళీ రిటర్ను మా జిల్లా నాయకులు దామోదర్ రాధానరసింహ గారితో కానివ్వండి, సునీతారెడ్డి, గీతారెడ్డి అందరితో మాట్లాడి మళ్ళీ నేను
బ్యాక్ రావడం. మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఎట్లుండే అంటే, నేను బీజేపీగా పోటీ చేసినప్పుడు నా కాన్స్టిట్యున్సీలో 55,000 ఓట్లు మళ్ళీ నాకు ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ కాన్స్టిట్యున్సీలో 10,000 కంటే ఎక్కువ బీజేపీ ఓట్లు లేవు. మళ్ళీ నా పర్సనల్గా అంటే నేను ఎటు పోతే అటు 45,000 40,000 ఓట్లు జగ్గారెడ్డికి ఓటు బ్యాంక్ ఉందనేది ఆ ఎన్నికల్లో రుజువైంది. కాంగ్రెస్కి డిపాజిట్ గల్లైంది అక్కడ, కాంగ్రెస్కి ఏది సంగారెడ్డిలో. కాబట్టి మళ్ళీ నన్ను కాంగ్రెస్లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు వీళ్ళందరూ